ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన దైనందిన జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసే ప్రత్యేక కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు. మరి మీరు ఉత్తరాలు, ఈమెయిల్ ద్వారా మాకు అడిగిన ప్రశ్నలకు చక్కగా వివరిస్తూ సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు శ్రేష్ఠ అడుగుతున్నారు ఈమెయిల్ ద్వారా, సాధకునికి ఉపకరించే విద్యలు ఏంటి? ఏదైనా ఒక దాన్ని సాధించాలి అని అంటే, సాధించడము అంటే ఓ పరీక్షని ఉత్తీర్ణుడు కావడము, లేకపోతే కూతురు పెళ్లి చేయడము, కొడుకు ఉద్యోగాన్ని సంపాదించడం, ఇది కాదు సాధన. భగవంతుని దగ్గరకు చేరడంలో ఉండేటటువంటి ఆ జ్ఞానాన్ని పొంది మెల్లగా ఆయన సమీపానికి చేరేటటువంటి సాధన దిశగా వెళ్ళడం ఏదో అది సాధన. అలా సాధించగలిగినటువంటి స్థితిని పొందిన రోజున, సాధించిన రోజున అతన్ని సాధకుడు అంటారు. సాధన ప్రారంభ దశలో ఉన్నటువంటి వాడు మొట్టమొదటి చాక్షుషి విద్యను అభ్యసించాలి. చాక్షుషి అంటే చక్షువులతో దర్శించగలిగిన స్థితి. ఇది ఆశ్వయుజ మాసంలో కలుగుతూ ఉంటుంది సహజంగా. ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి రోజుకి ఒక్కొక్క అలంకారం చొప్పున 10 రోజులు 10 అలంకారాలు వేస్తారు. దాని గురించి ఏ విధమైనటువంటి ఆలోచన తెలియని వాళ్ళు అమ్మవారికి ముస్తాబేగా 10 రోజుల పాటు చేస్తారన్నమాట అంటారు. అమ్మవారికి ముస్తాబు చేయడం కాదు, సాధన దిశగా ప్రయాణిస్తున్నటువంటి వాడు సాధన దశలో ఉన్న రోజున, మొట్టమొదటి రోజున మా అమ్మ ఏ విధమైనటువంటి ఆ స్థితిలో ఉండి నువ్వు ఇలా సాధన చేస్తూ ఉండు అని తెలియజేస్తుంది. అది విశేషం. మొట్టమొదటి రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరి వేషాన్ని వేయిస్తారు. వేషమును ఎందుకన్నానంటే పై దృష్టితో చూస్తే అలా ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అలంకారాన్ని వేస్తారు. అమ్మవారిని ఈ విధమైనటువంటి చక్షువులతో నేను చూసి ఆ చాక్షుషీ విద్య ద్వారా అమ్మవారి రూపాన్ని బుద్ధిలో నిలువరించుకుని, అలా స్వయంగా నిలుపుకుని, ఆమెనే బాలామంత్రాన్ని అలా నేను ఉపాసిస్తూ ధ్యానిస్తూ 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 ఉంటే ఆమె నాకు వశురాలై రేపటి రోజున ఏ అలంకారంలో అమ్మవారు కనిపించబోతున్నారు అనేటటువంటి ఆలోచనని సాధకుడికి కలిగజేస్తుంది. రెండో రోజున అమ్మవారు అన్నపూర్ణ వేషంలో గోచరిస్తుంది. ఓహో, అమ్మవారు ఈ విధమైన రూపంలో ఉంటుందన్నమాట అని ఆ రూపాన్ని చూస్తూ అలా 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 అమ్మవారి యొక్క అదే మంత్రాన్ని, అన్నపూర్ణ మంత్రాన్ని ధ్యానిస్తూ 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 ఉంటే మూడవ రోజున ఏ విధమైనటువంటి రూపంలో అమ్మవారు దర్శనం ఇయ్యబోతుంది అనే జిజ్ఞాస, తెలుసుకోవాలనే ఊహ కలుగుతుంది. అది సాధన పరంపర అవుతుంది. దీనన్నిటికీ మొట్టమొదటి కావాల్సింది చాక్షుషి విద్య. కళ్ళతో ఆ రూపాన్ని చూసి కాసేపు అక్కడ ఉండి వెంటనే దాన్ని గ్రహించగలిగి ఆ రూపాన్ని చెదిరిపోకుండా, కదిలిపోకుండా స్థిరంగా ఉండేలా కళ్ళ ద్వారా గ్రహించి బుద్ధిలో స్థాపించుకోవడం ఏదైతే ఉందో చాక్షుషి విద్య. చాలా గొప్ప విద్య, తేలికగా కనిపించే అతి కష్టమైన విద్య అది. పైగా ఈవేళ దేవాలయంలో ఎక్కడైనా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అలంకారం వేస్తే మనం అలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ అక్కడే ఉందామని అంటునేసరికి జరుగు ఇంకోళ్ళు వస్తున్నారు, పద ఇలాగే నిలబడితే ఎలాగా అని వీళ్ళు అంటూ ఉంటే అసలు ఏ విధంగా మనం ఆ ఏకాగ్రత స్థితిని పొందగలుగుతాం? అంచేతనే నిజమైనటువంటి సాధకురాలు అయినటువంటి వాళ్ళు ఇంకా ఆలయాన్ని కట్టివేస్తారు అన్నప్పుడు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి దర్శనాన్ని చేసుకుని ఆపాద మస్తకం, పాదాల దగ్గర నుండి తల వరకు ఉండేటువంటి రూపాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఇట్లాంటివి మొత్తం 9 విధాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఈ 9 విద్యలని కానీ జాగ్రత్తగా అలా అనుసరించుకుంటూ సాధకుడు వెళ్ళినట్టయితే చిట్ట చివరికి అపరాజిత స్థితికి వెళ్ళిపోతాడు. ఏ విధంగానూ ఓడిపోయినటువంటి స్థితికి పెడతాడు. అది చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థాయి అని శాస్త్రం చెప్పే మాట. యోగ విధానంలో అద్భుతమైన ప్రక్రియ కూడా. గురువుగారు సుకన్య ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, అంతఃశత్రువులను ఎలా జయించాలి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఈ 6 అంతఃశత్రువులు. కామము, అది నాకు కావాలి అనే ఆలోచన.
ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరు ఇలా జయించిన వాడున్నాడు అని ఒక్కసారి ఆలోచించి ఆ జయించినటువంటి ఆయన్ని మనం గమనించుకుని ఆయన ఎలా జయించాడో ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనం జయించడానికి ప్రయత్నాన్ని చేయగలుగుతాం. ఈ 6 గుణాలు ఉన్నవాడు విశ్వామిత్రుడు. ఆశ్చర్యం, రామచంద్రునికి సాక్షాత్తు గురువు అయినటువంటి వాడికి 6 గుణాలు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే అలాంటి వాడిని తెలుసుకుని అబే మనం ఆ స్థాయిలో ఎక్కడున్నాం అని జారిపోతారు. అది కాదు. విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠునితో సమానమైన స్థాయికి నేను ఎదగాలి అని అనుకున్నాడు. అది కామం. అనుకుని వశిష్ఠుడిని జయిస్తే చాలు నేను గొప్పవాడినే అని అనుకుని 10,000 సంవత్సరాల పాటు తపస్సుని చేసి వశిష్ఠాశ్రమం మీదికి దండెత్తాడు. వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టేసరికి విశ్వామిత్రుడు ప్రయోగించిన అన్ని అస్త్రాలు వ్యర్థమయ్యేసరికి తప్పు చేశాను అనే ఆలోచన కలిగి నేను ఈ విధమైన కామం ఆయన్ని బ్రహ్మర్షిత్వ పదవి ఏదైతే ఉందో దానికి మించిన స్థాయికి నేను వెళ్ళాలి అని అనుకుని ఓడిపోయాను అని కామగుణాన్ని విడవాలి అనుకున్నాడు. ఒక్కొక్క తప్పిదం ద్వారా ఒక్కొక్క విషయాన్ని గ్రహించుకోగలగడం గొప్ప విషయం. ఓ పరీక్షను రాశాం, తప్పాం, ఎందుకు తప్పాం అని మనకు ఆలోచించుకుంటే ఇదిగో ఇక్కడ మనం నష్టపోయామని తెలుస్తుంది. రెండవది క్రోధం. క్రోధం అనే మాటకి కోపం అని అర్థం మామూలుగా, కానీ పట్టుదల అనేది సరైన అర్థం. అంచేతనే సంస్కృతంలో ఆగ్రహ అంటారు. త్రిశంకుడు అనేటటువంటి వాడు నేను బొందుతో స్వర్గానికి వెళదామని అనుకుంటున్నాను అన్నాడు. బొందుతో స్వర్గానికి వెళ్ళడం కుదరదయ్యా అని ఈ విశ్వామిత్రుడే అన్నాడు. ఇదే మాట వశిష్ఠుడు, అలాగే వశిష్ఠుని పిల్లలు కూడా అన్నారు. ఏమన్నా ఇంకోసారి చెప్పన్నాడు. వశిష్ఠుని పిల్లలు కూడా ఇదే మాట అన్నారు కాబట్టి నేను పంపిస్తా అన్నాడు. అది ఆగ్రహ అంటే పట్టుదల. చేశాడు, పైకి పంపాడు. అక్కడి నుంచి ఇంద్రుడు తను దన్నాడు, మధ్యలో ఆగిపోయాడు, త్రిశంకు స్వర్గంగా అయిపోయాడు. అప్పటికి కూడా ఇంకా పట్టుదల వదలకుండా తనకున్న ఆ తపశ్శక్తితో ఇంకా స్వర్గాన్ని సృష్టిస్తూ ఏదేదేదో పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటే దేవతలు వచ్చి అడిగారు, నువ్వు విశ్వామిత్రుడు అని మానే ఆలోచన, వాడు త్రిశంకుడు అనే విషయాన్ని తీసేయి, నువ్వేం చేస్తున్నావో ఒకసారి నువ్వు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. అప్పుడు అర్థమైంది ఈ ఆగ్రహం, ఈ పట్టుదల వల్ల నేను ఎంత నష్టపోయాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఈ 6 గుణాలకి అన్ని ఉదాహరణల్ని చూసుకుంటూ చిట్ట చివరికి అనుకున్నాడు, నేను ఈ 6టిని జయించినటువంటి స్థాయిలో ఉండి స్వయంగా నేను బ్రహ్మర్షిని కావలసిందే అని నిశ్చయాన్ని చేసుకుని, మనకి సమయం తక్కువ కాబట్టి ఇంత క్లుప్తీకరించి చెప్తున్నాను అనుకుని నిశ్చయంగా ఖచ్చితంగా ఆ పదవి సాధించే వరకు ఊరుకోకూడదు అని అనుకున్నాడు. దేవతలందరూ వచ్చి నిన్ను బ్రహ్మర్షిగా ప్రకటిస్తున్నాం అన్నాడు. కాదు, వశిష్ఠో మాం ఏవం వదతు దేవత. ఏ వశిష్ఠుడి మీదకి నేను దండయాత్రకి వెళ్ళానో మొదట్లో, ఏ వశిష్ఠుడి ద్వారా ఓడిపోయానో, ఏ వశిష్ఠుడి ద్వారా ఇన్ని విద్యల్ని కలిగుండి అంతఃశత్రువుని జయించగలిగానో ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను ఆశీర్వదిస్తే నేను ఒప్పుకుంటాను. ఎంత గొప్పవాడు. అలా అంతఃశత్రు సాధన అనేది విశ్వామిత్రుని ద్వారా మనం తెలుసుకోగలిగితే చాలా గొప్ప. అంచేతనే ఇంత తపశ్శక్తిని సంపాదించినంత గాయత్రి మంత్రం ద్వారానే గ్రహించిన విశ్వామిత్రుడు స్రష్ట మనకి, ఆయన ద్రష్ట కూడా. అంటే గాయత్రి మంత్రానికి ఎంత శక్తి ఉందో దర్శించిన వాడు ద్రష్ట. ఆ మంత్రాన్ని అంతకు ముందున్న దాన్ని మనకి స్వయంగా అందించిన వాడు స్రష్ట. సృష్టించాడంటే ఇంతకు ముందు లేదని కాదు, ఇంక ముందు ఎవరు కూడా గాయత్రి మంత్రాన్ని చేయలేదని కాదు, వశిష్ఠుడు కూడా గాయత్రి మంత్రం చేయకుండా ఉన్నాడని అర్థం కాదు. ఆ విధంగా అంతఃశత్రువుల్ని జయించిన విశ్వామిత్రుని చరిత్రని అన్వయించుకున్నట్టయితే మనం జయించడం సాధ్యం. అన్నిటినీ జయించగలగాలి. మధ్యలో ఆగిపోయినట్టయితే మళ్ళీ పతితుడవుతాడు, సిద్ధుడు కాలేదు. గురుగారు, కౌసల్య అడుగుతున్నారు ఈమెయిల్ ద్వారా, సంహరణం అంటే ఏంటి? హరణము అంటే లాగేసుకోవడం అని అర్థం. సంహరణము ఇంకా ఏ విధంగానూ కూడా అది మళ్ళీ పుట్టకుండా ఉండేలా చేయడం ఏదైతే ఉందో అది సంహరణము. ఇంకా ఏ విధంగానూ పుట్టకూడదు, మళ్ళీ ఆ బీజరూపంగా కూడా అది ఉండకూడదు. సహజంగా మనసు ఉంటుంది. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఘ్రాణాలు 5 ఉన్నాయి. శరీరం మెత్తని పరుపు మీద పెట్టుకుంటే బాగుంటుంది అంటుంది.
చక్షు కళ్ళు మంచి సుందరమైనటువంటి దృశ్యాలని చూడాలి అంటుంది. శ్రోత్రు మంచి సంగీతాన్ని విందాం. గ్రాణ మంచి సువాసనని చక్కగా పిలుద్దాం. జిహ్వ మంచి రుచుల్ని స్వీకరిద్దాం. ఇవన్నీ కోరికలు ఈ ఐదుటికి. ఈ 5 విధాలైనటువంటి జ్ఞానాలని బుద్ధికి అందిస్తూ ఉంటాయి కాబట్టి అది జ్ఞాన ఇంద్రియములు అయ్యాయి. ఈ జ్ఞానేంద్రియాలు 5టికి పై అధికారి మనసు. ఆ మనసు చెప్తూ ఉంటుంది, శరీరం సుఖాన్ని కోరుకుంటోంది, మెత్తదాన్ని కోరుకుంటోంది కదా, పరుపు కాదురా, ఇంకా మెత్తమైనటువంటివి ఏమున్నాయో వాటిని ఆలోచించు. మనసు ఎప్పుడూ దుర్మార్గంగానే చెప్తూ ఉంటుంది. కళ్ళతో సుందర దృశ్యాలే చూడాలి, సుందర దృశ్యాలే కాదు, ఎవరైనా సుందర యువతల్ని ఇట్లా చూడని వేరు విధమైన దృష్టితో ప్రలోభపరిచేది ఏదైతే ఉంటుందో అది కన్ను. శ్రోత్రు మంచి పురాణం ఉపన్యాసం విందాం అని మామూలుగా చెప్తే కాదు కాదు కాదు, అక్కడెక్కడో జరుగుతున్న అది అబలాటని విందాం, ఇంకోటి విందాం, ఇంకోటి, ఇట్లా దురుపదేశాన్ని చేస్తుండేది మనసు. ఈ మనసుని కానీ సంహరణము చేయగలిగితే, నువ్వు నాకు ఇలా చెప్పకు అని మనసుని నిరోధించగలిగినట్లయితే, అదుపు చేయగలిగినట్లయితే, అప్పుడు త్వక్ చక్షు శ్రోత్రు జిహ్వ ఘ్రాణాల పూర్తి ఆధిపత్యం సంహరింపబడి వ్యక్తి సాధకుని యొక్క దిశలోకి ప్రయాణించగలుగుతాడు. అలా కాక దేనికైనా వశుడైపోయాడా, అక్కడితో అయిపోయినట్టే. గౌతమ మహర్షి ఉన్నాడు, ఆయన ఒకటే అన్నాడు, నేను దేనికి కూడా కోపాన్ని తెచ్చుకోను. అంతటి గోధమో అదమో ధూమస్తమస్తే సమదర్శనాత్ విద్ధిమాం గౌతమం కృత్యే యాతుధాని నిబోధమాం, నాకు కోపం రాదన్నాడు. ఇంద్రుడు వచ్చి అహల్య విషయంలో తప్పు చేసిన వానిలా, నిజంగా తప్పు జరగల, భయపడుతూ వివర్ణ వదన త్రస్త అలా వణికిపోతూ అమ్మో అన్నట్టుగా చూశాడో, అందరూ అనుమానించే తీరులోనే గౌతముడు అహల్యని అనుమానించి ఆ వచ్చినటువంటి ఇంద్రుడు తన రూపంలో ఉండగా చూసి దారుణంగా శపించాడు. అంటే ఏమన్నమాట, ఆ ఉండేటటువంటి మనసు యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ దృష్టిని ఆ బుద్ధిని సరి చేసుకోలేకపోయాడు, అంటే సంహరణం చేసుకోలేకపోయాడు. హరే పొరపాటు జరిగిపోయిందని తర్వాత అనుకున్నాడు. మనమైనా అంతే, సంహరణము అనేది కానీ జరిగినట్టయితే ఈ పంచ జ్ఞాన ఇంద్రియాలని కూడా అజ్ఞాన దిశగా ప్రవర్తించకుండా ఉండేలా చేసుకోగలిగితే, మనసు యొక్క ఆధిపత్యాన్ని తొలగించేస్తే, బుద్ధితో జయించగలిగితే అది నిజమైనటువంటి విద్య అవుతుంది. అంచేతనే ఏదైనా తప్పు చేసినట్లయితే మనసు లేదు అనరు, బుద్ధి లేదా అంటారు. మనసు వేరు విధంగా చెప్తే, మనసుని అదుపు చేయగలిగిన శక్తి ఉన్నటువంటి బుద్ధి ఏమైంది నీకు, బుద్ధి గడిచిందా అంటారే. లేదా మనసుని అదుపు చేయాల్సింది బుద్ధి. ఆ బుద్ధికి సరైనటువంటి తీరుని ఇయ్యగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. పరమేశ్వర ప్రార్థన చేసి నా బుద్ధి ఎప్పుడూ వంకరగా ప్రయాణించకుండాను మనసు అనేటటువంటిది బుద్ధిని దాటి ప్రవర్తించకుండా ఉండేలాను చెయ్యి అని చెప్పడం ఏదైతే ఉందో అది. అంచేత ఈ పంచ జ్ఞాన ఇంద్రియాలని సంహరణం చేస్తే, వేరు విధంగా ప్రవర్తింపజేసే మనసు ద్వారా పూర్తిగా అదుపు చేస్తే అది నిజమైన సంహరణము అవుతుంది. గురువుగారు పూజ అడుగుతున్నారు ఈమెయిల్ ద్వారా, తీవ్ర దేవతలు ఎవరు, మహాదేవతలు ఎవరు? మాతంగా ప్రత్యేకమైనటువంటి దేవతలు ఉంటారు, వాళ్ళు ఉగ్రదేవతలు అంటారు వాళ్ళని. వీళ్ళని ఆరాధిస్తే, ప్రత్యంగిరాదేవి వీళ్ళందరినీ ఆరాధిస్తే మంచి శక్తి, యుక్తి, కీర్తి అన్నీ వస్తాయి. అలా వచ్చినటువంటి ఆ కీర్తి ప్రతిష్ట ఏదైతే ఉందో అదంతా కూడా నిరంతర ఆరాధనని సక్రమంగా చేస్తూ ఉన్నంత కాలం కూడా ఏ విధమైన కష్టం రాదు. అశిధారా వ్రతచర్యతో నతడు, కత్తికి పదునుంటుంది, మంచి పదునుంటుంది. ఆ పదును మీద నడవడం ఎంత కష్టం, చాలా కష్టం. కానీ నేర్పరితనంతో నడవగలిగిన వాడు ఒకడు ఉంటాడు. అలాగే తీగ ఉంటుంది, తీగ మీద ఏ విధమైనటువంటి అటు ఇటు ఆలంబనం లేకుండా నడిచేవాడు ఉంటాడు.
ఆ నడిచేవాడి దృష్టి మొత్తం అంతా కూడా ఈ తీగ ఈ చివరిలో ప్రారంభించాను, ఆ చివరి వరకు ఎప్పటికి వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను, ఏ విధంగా కింద పడిపోకుండా వెళ్ళగలను అనే దాని మీదే కేంద్రీకరింపబడి పెడుతూ ఉంటుంది. అలాగే ఉగ్రదేవతలు ఎవరైతే ఉంటారో ఆ ఉగ్రదేవత పూజ, ఆరాధన, హోమం, అభిషేకం ఇతరమైనవన్నీ చేసేటప్పుడు ఏమాత్రం మన ప్రవర్తనలో, దృష్టిలో, నడకలో తేడా లేకుండా నిరంతరం సాధిస్తూ ఉండాలి. ఎక్కడ ఏమాత్రం తేడా జరిగినా ఖచ్చితంగా వాడికి పతనం తప్పదు. తీగ మీద నడిచేటటువంటి వాడు ఏమాత్రం కొద్దిగా ఇటు అటు కదిలినా అలా నేల మీద పడేటువంటి తీరులో అట్టడుక్కి పడిపోతాడు, పతన స్థాయికి వెళ్ళిపోతాడు. వీలైనంత వరకు ఉగ్ర దేవతా విధానం అనేటువంటి దాన్ని మానుకోవడం సర్వథా శ్రేయస్కరం. ఒక్కసారిగా కీర్తి ప్రతిష్టలు ఏమిటిరా, నిన్నటి వరకు మామూలుగా ఉన్నాడు, ఒక్కసారిలా పెరిగిపోయాడు ఏమిటి? ఎక్కడో చిన్న లోపాన్ని ఈ కాలానికి అనుగుణంగా చేయలేకుండా ఉండలేడు, చేస్తాడు, పడిపోతాడు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది దేవతలు ఉన్నారు, పేర్లు చెప్పడం సరికాదు. దేవతల రూపంలో వాళ్ళని ఆరాధించేటటువంటి వాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతారు. గణపతుల్లోనే ఉచ్చిష్ట గణపతి అని ఒక ఆయన ఉన్నారు, 32 గణపతులు. ఆయన ఉగ్రదేవతగానే లెక్క వేస్తారు. ఆ ఉచ్చిష్ట గణపతి భార్యతో ఉండేటటువంటి విగ్రహం చాలా చిత్రంగాను, అనకూడదు అసభ్య విధానంగా కూడా కనిపిస్తుంది. ఆయన్ని ఆరాధిస్తే చాలా అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతాడు. మంచి కీర్తి, ప్రతిష్ట, ధనం, పలుకుబడి అన్నీ వస్తాయి. ఏమాత్రపు చిన్న పొరపాటు చేసిన ఒక్కసారి పడిపోవడం చాలా నిశ్చయం. అంచేతనే ఎవరు ఉగ్రదేవతల జోలికి వెళ్ళరు. సామాన్యమైనటువంటి దేవతలు అనుగ్రహించలేరు అనే అభిప్రాయంతో వాళ్ళు ఉగ్రదేవతల దగ్గరికి వెళ్తారు తప్ప, సామాన్య దేవతలు మనకు కనిపించేటటువంటి నిత్య దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుగ్రహించలేనిది అంటూ ఉండదు. ఇంకా తొందరగా ప్రయోజనాన్ని సాధిద్దాం, ఫలితాన్ని సాధిద్దామని వెళ్ళేటటువంటి విధానంలో ఉగ్రదేవతల దగ్గరికి వెళ్ళి ఉపాసన చేసి పడిపోయిన వాళ్ళనే ఎక్కువ మందిని మనం చూస్తాం. 1,00,000లో ఒక్కరు మాత్రం రాణిస్తూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. ఆయన అనుక్షణం అతి జాగరూకతతో మాత్రం ఉండి తీరాల్సిందే, ఆయన కానీ ఆవిడ కానీ. ఇవి సరైనటువంటి విధానాలు మాత్రం కాదు. గురుగారు, పుష్ప అడుగుతున్నారు ఈమెయిల్ ద్వారా, కష్టాలను ఎలా తొలగించుకోవచ్చు? సముద్రంలో మనం దిగబోయేటప్పుడే మనకు తెలుసు కెరటం ఒకటి వస్తుంది అని. అంతేకాదు, వచ్చినటువంటి కెరటం ఎంత బలంగా వచ్చిందో అంత బలంగానూ మన లోపలికి లాక్కుపోతుందని కూడా తెలుసు. కాబట్టి దిగబోయే ముందే ముందుకు వెళ్ళిపోకుండా, వెనక్కి కొట్టుకుపోకుండా ఉండే తక్కువ లోతులో ఉందాం. లోతు వైపుకి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉందాం. తగినటువంటి అండని చూసుకుని స్నానం చేద్దాం అని అనుకున్నటువంటి వాడికి ఏ కష్టము రాదు. ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్పే మాట మాత్రం కాదు. ఉదాహరణకి మనకు ఉద్యోగం ఉంది, ఉద్యోగాన్ని చేసుకుంటున్నాం, ఏదో కొంత నిల్వ చేసుకున్నాం, కొంత అప్పు చేసి ఇంకోటి ఏదో కొన్నాం. ఈ అప్పును తీర్చేంత వరకు కష్టమే. అది అప్పు తీరడం లేదని ఇంట్లో ఎవరికో దురదృష్టవశాత్తు అనారోగ్యం జరిగింది, మళ్ళీ అప్పు చేశాం, అది తీరడం కష్టమైంది. ఈ లోపల ఇంకో ఖర్చు వచ్చింది. ఇన్నిటికీ మూలం ఎక్కడ అంటే మనం ఇంకో వైపుకి వెళ్ళడమే. జతనే ప్రారంభంలో అంటే పూర్వకాలంలో సంపూర్ణమైనటువంటి ధనం చేతిలో ఉంటే తప్ప ఏ వస్తువుని కొనేవారు కాదు. ఎరా పొలాన్ని కొన్నాట అని కొన్నాను, ఎంత? ఆ రోజుల్లో వేలలో ఉండేవి, 15,000. కొనేసావా? కొనేశాను. మొత్తం అయిపోయిందా? అయిపోయింది. 15,000 ₹1 ఉన్నప్పుడు మాత్రమే కొనేవాళ్ళు తప్ప 3,000 మన చేతిలో ఉన్నప్పుడు అమాంతంగా ఈఎంఐ కట్టుకుందాం లేని ఈ రోజుల్లో దిక్కుమాలిన రోజుల్లో లాగా ముందు చేసి రోజు మధ్యలో నిద్రలో మెళుకొచ్చి రోజంతా నిద్రపోకుండా ఆ పరిస్థితి ఉండేది కాదు. పూర్తిగా ఉన్న తర్వాత మాత్రమే దాన్ని కొనుక్కుని వాళ్ళు ఆనందపడుతూ ఉండేవారు. కష్టాన్ని రాకుండా ఉండేందుకుగా ప్రయత్నాన్ని చేస్తుండేవాళ్ళు. కష్టాలని దాటడం ఎలా కాదు, కష్టాన్ని తెచ్చుకోకుండా ఉండడం ఎలా అనేది ఆలోచించుకోగలిగితే కష్టాన్ని దాటడం కష్టమైనటువంటి విషయం కాదు. కావాలని కష్టాన్ని ఆహ్వానించుకుని ఎవరెవరినో చూసి వాళ్ళందరిలా చూసుకుని
కష్టాన్ని స్వయంగా ఆహ్వానించుకుని దాన్ని దాటలేక పిరికి ఉండేవాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చూస్తుంటాం. ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపుతున్న వాళ్ళని చూస్తున్నాం, రకరకాలుగా చూస్తున్నాం. అన్నిటికీ మించి కృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా, భారతం ద్వారా చెప్పింది ఒక్కటే, నీ వయస్సు ఎంతో దానికి 2.5 రెట్ల వయసున్నటువంటి వాడిని మార్గదర్శకునిగా తీసుకో. ఇది బాగా గుర్తుంచుకోవాలి. 20 ఏళ్ళ ఆడపిల్ల 2.5 రెట్లు 50 సంవత్సరాల వయసున్నటువంటి ఆమెతో కానీ పరిచయం చేసుకుని ఆమె మార్గదర్శకత్వంలో కానీ నడుస్తున్నట్టయితే పొరపాటు చేయదు. తప్పు చేయాలనే ఆలోచన కలగగానే ఆవిడ నిరోధిస్తుంది. తప్పు నువ్వు చేసేది ఇలా చేయకు, జీవితం పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. ఆ మార్గదర్శక విధానమే ఉంటే, ఆయన చెప్పిన దాన్ని వింటూనే ఉన్నట్టయితే, స్త్రీ అయితే ఆమె చెప్పిన దాన్ని వింటూనే ఉన్నట్టయితే కష్టం అనేది మన జీవితంలోకి రానే రాదు. అంత స్వతంత్రం లేదా నీకు అని ఎవరో ఎక్కేస్తే, ఓహో నాకు స్వతంత్రం ఉండాలన్నమాట అని అనుకుని స్వతంత్రంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే నాశనం అయిపోతుంది. నాకు చాలా దుఃఖం వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఓ 18 ఏళ్ల పిల్ల ఓ దిక్కుమాలిన వాడిని ప్రేమిస్తుంది. ఇక పెళ్ళి అయ్యేంతవరకు ఇది ఏడిపే, వాడు ఏడిపే, వాడు ఏడిపే, ఇది ఏడిపి, అదో దిక్కుమాలి పెళ్ళి చక్కగా చేసుకుంటూ ఈ ఏడుపులేమిటి కర్మ. చివరికి అవుతుందో కాదో అని చచ్చేంత ఏడుపులు అన్నీ చేసిన తర్వాత అప్పుడు పెళ్ళి వాళ్ళకి నిశ్చయం అయితే, ఓహో మేము జయించాం. అది జయించడం కాదు, నిజమైన 100కి 100 పాళ్ళ పరాజయం అదే. ఎంత ఉత్సాహంతో ఆనందంతో ఉండాలి. అలాగే ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు రాకుండా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెళ్ళికి వియ్యము అని పేరు. వియ్యం అంటే స్నేహాన్ని కలుపుకోవడం. అటువైపు 10 మంది, ఇటువైపు 10 మంది కలిసి అందరూ మాకు చుట్టాలు, ఈ 20 మంది చుట్టాలు అని అనుకునేలా ఉంటే అది వియ్యం. మేము రాం అని అటు ఇటు వాళ్ళు అంటే అది వియ్యం కాదు, కయ్యం. అంటే కష్టాన్ని మనం ఆహ్వానించుకుంటున్నాం. ఆహ్వానించుకున్నటువంటి కష్టాన్ని తీరేందుకు మరికొంత సమయాన్ని మనం వెచ్చించుకుంటున్నాం. జీవితంలో కొంతకాలం కష్టాన్ని తెచ్చుకోవడం, కష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ఇంకప్పుడు సుఖాన్ని అనుభవించేటటువంటి కాలం ఎప్పుడు ఉంటుంది? కొద్ది జాగ్రత్తగా మనం ఆలోచించుకోగలగాలి. అలా ఆలోచించుకుంటే కష్టాన్ని ఆహ్వానించుకోం. కష్టాన్ని ఆహ్వానించుకున్నందువల్లే కష్టాన్ని పొందుతున్నాం. అందుకే ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే, కష్టాలని దాటాలి అంటే సరైనటువంటి మార్గదర్శకుడు ఉండి తీరాలి, మార్గదర్శకురాలు ఉండి తీరాలి. అది లేనప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు అనేది సరైనటువంటి సమాధానం. గురుగారు, ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా, ఉత్తరాల ద్వారా అడిగిన ధర్మ సందేహాలను చాలా చక్కగా వివరిస్తూ నివృత్తి చేశారండి. ధన్యవాదాలు. మీరు మీ ధర్మ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు పంపించాలి అనుకుంటే మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం విశేషాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.